హాయ్ నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మాధవీరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియో పెట్టడం కొంచెం లేట్ అయితే అయింది, ఎందుకంటే నాకు కొంచెం వైరల్ ఫీవర్ అయితే అటాక్ అయిందండి. అందుకని వీడియో అయితే కొంచెం లేట్గా పెడుతున్నాను. అయితే మన గార్డెన్లో ఈరోజు సొరకాయల హార్వెస్ట్ కూడా మా బాబు వరుణ్ చేత హార్వెస్ట్ చేపిస్తున్నాను. వినాయక చవితి పూజ ఉందని స్కూల్లో అయితే పర్మిషన్ అడిగి ఒక 5 డేస్ కోసం అయితే మా బాబుని తెచ్చామండి. అయితే ఇంత బరువుగా ఉండే హార్వెస్ట్, అది కూడా చాలా ఎక్కువగా వచ్చే సొరకాయలు. ఇవన్నీ కూడా మా బాబు అయితే చేశాడు. ఒకవైపు అలసిపోయిన బాగా ఎంజాయ్ అయితే చేశానమ్మా అన్నాడు. చాలా బాగుంటుంది ఈరోజు వీడియో. అలాగే ఈ వర్షాలకు మన మొక్కలు ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది కూడాను, మొక్కలన్నిటి యొక్క అప్డేట్ కూడాను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల వీడియో ఎంతవరకు మీకు హార్ట్ఫుల్గా రీచ్ అయ్యింది అన్నది నాకైతే అర్థమవుతుంది. నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది కదా, మీరు ఇచ్చే మోటివేషన్స్తో మరిన్ని మంచి వీడియోస్ అయితే నేను మీకు చేసి చూపించగలను. సో ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే ఈరోజు వీడియో ఏంటో చూద్దాం. మరి చూస్తున్నారు కదా, ఇది నేను మన టెర్రస్ గార్డెన్లో ఒక వాల్ పైన అయితే పెట్టుకున్నానండి. ఇది పూల బొకేల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా దీన్ని. ఇదైతే నేను ఒక కొమ్మని అయితే నాటుకున్నాను. చాలా అందంగా వచ్చింది ఈ వర్షాల వల్ల. అలాగే ఇప్పుడు మన దొండకాయలు చూసారు కదా, అసలు వాటరింగ్ కూడా అసలు పైకైతే నేను రావటం లేదు. ఒకవైపు ఫీవర్గా ఉండడం, అప్పటికి ఈవినింగ్స్ టైంలో ఒక్కొక్కసారి పైకి వస్తున్నానులేండి. వాటరింగ్ అయితే చేయాల్సిన అవసరం లేదు. మాది అలాగే సెల్ఫ్ వాటర్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ వాల్ కూడా ఓపెన్ చేయని అవసరం లేదు. అంత ఎక్కువగా వర్షాలు అయితే పడ్డాయి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఒక రౌండ్ ఆనపకాయ, అలాగే మన దూరంగా మీకు కనబడుతున్న సొరకాయలు, ఇవన్నీ కూడా లాంగ్. ఇక్కడ ఉండే ఆనపకాయలు అనేవి రౌండ్ ఆనపకాయలండి. అలాగే మన మిద్దె తోటలో ఉన్న ముల్లంగండి. ముల్లంగి అయితే మనం అసలు ఎవ్రీ 2 డేస్కి ఒకసారి కంటిన్యూగా తీయాల్సి అయితే వస్తుందన్నమాట. చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు ఈ ఆకు కూడాను చాలా మంచిదంట. అలాగే మన అంజీర అన్నది చూడండి, ఇక్కడ అంజీర పళ్ళు నేను ఇప్పుడు ఈ గోడపై ఎక్కి మీకు చూపిస్తున్నాను. పైనుంచి అయితే విజువల్స్ కొంచెం బాగా ఉంటుందని పైన ఎక్కి చూపిస్తున్నాను. అసలు అంజీర చెట్టుకి మెయిన్ ప్రూనింగ్ అండి. చెట్టు అయితే ఎదగనివ్వకండి. ఎదగనివ్వకుండా మనం పొట్టిగా పెంచుకుంటే చాలా కాయలైతే వచ్చాయి. నాకులాగా మీకు వస్తాయి. అలాగే ఇది సపోటా కూడా మీకు పైనుంచి చూపిస్తున్నాను. ఈ మధ్య మనం చాలా పళ్ళు అయితే తీసుకున్నాం కదా, పళ్ళని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏవైతే పిందెలు వచ్చాయో అవన్నీ కూడా చిన్న చిన్న కాయల్లా ఉన్నాయి. మీరు చూడండి, ఇప్పుడు మన కోళ్ళి పిక్క అంత సైజులో అయ్యాయి అన్నమాట సపోటాలు అయితే. అలాగే ఈ పైనుండి మీకు ఒక్కసారి విజువల్ చూపిస్తున్నాను. ఇవి మన పచ్చిమిర్చి అండి. ఇంకా పచ్చిమిర్చి మనం కట్ చేసుకోవాలి. ఈరోజు హార్వెస్ట్ అయితే పచ్చిమిర్చి చేయను, ఆల్రెడీ ఉన్నాయి చాలా. ఇంకొక హార్వెస్ట్లో పచ్చిమిర్చి కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాము. అలాగే మన సపోటాలు ఇప్పుడు కింద నుంచి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. మధ్య మధ్యలో అసలు కంప్లీట్గా ఎన్ని పువ్వులైతే వచ్చాయో మనకి ఒక 80% అయితే మనకి కాయలన్నీ రావడం జరిగింది. ఒక 20% అయితే రాలిపోయి ఉండొచ్చు. చాలా ఎక్కువ వచ్చాయండి ఈసారి రావడం. చాలా బాగా వచ్చాయి. అలాగే ఇక్కడ మీరు మన డ్రాగన్ ఫ్రూట్ చూడండి. గ్రో బ్యాగ్లో వచ్చిన డ్రాగన్ ఫ్రూట్ మనకి కాయలు కాయడం చూపించాను కదా, ఇది కుండీలో నేను పెట్టుకున్న కొమ్మలండి. కుండీలో పెట్టుకున్న వాటికి కూడా ఇప్పుడు మనకి ఫ్లవరింగ్ అన్నది వచ్చింది. మీకు చూపిస్తాను చూడండి. ఇది మనం కట్ చేసుకున్న తర్వాత ఒకే కొమ్మకు 3 సైడ్ కొమ్మలు వచ్చాయి. ఇప్పుడు ఇది లేటెస్ట్ అప్డేట్ అండి. మీకు ఇందాక చిన్నగా ఫ్లవరింగ్ చూపించాను కదా, ఇప్పుడు ఇది కాయలాగా అన్నమాట పెద్దగా మారింది. ఇది నాకెవరో అడిగారు, అసలు మీకు డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్నవి ఎన్ని ఉన్నాయని అడిగారు. మీకు ఇప్పుడు నేనైతే చూపిస్తాను. ఇప్పుడు ఏదైతే ఫ్లవరింగ్ వచ్చిందో అది దీనికి వచ్చిందండి. మనం కుండీలో పెట్టుకున్నాము. నేనైతే ఒక 4-5 కొమ్మలు అయితే పెట్టుకున్నాను. అలాగే ఇది మన దొండకాయలు చూడండి. అలాగే రౌండ్ ఆనపకాయ. ఇది ఆనపకాయ లాస్ట్ టైం మనం ఆనపకాయ ఏదైతే వేసుకున్నామో అక్కడ వచ్చిందండి. మేబీ దాన్ని సీడ్స్ ఏమైనా నేను
వెజిటబుల్ వేస్ట్ వేసేటప్పుడు పడిందేమో ఈ రౌండ్ ఆనపకాయ సీడ్. నేనైతే వేసింది లాంగ్ ఆనపకాయ వేసాను కానీ రౌండ్ ఆనపకాయ సీడ్ అయితే వేయలేదు. అది కిచెన్ వేస్ట్ నుండి వచ్చినట్టుంది. ఇదిగోండి ఇక్కడైతే మనకి లాంగ్ ఆనపకాయలు. అలాగే ఇది మా ఎంట్రన్స్లో ఈరోజు మీకు చూపిస్తున్నాను. వర్షం అంతా అయిన తర్వాత మా బయట గార్డెన్లో మనకి బోగన్విలియా ఉంది కదా, చూసారా? మన బాల్కనీ వరకు కూడా మొత్తం అందంగా అల్లుకుందనమాట. అయితే ఆ బాల్కనీ వరకు పైకి వెళ్ళిందంతా ఉంచేసి కిందది కూడా చాలా అందంగా ఉందండి ఫ్లవర్స్తోని. అయితే దగ్గరగా వర్షాకాలంలో ప్రూనింగ్ చేసేయాలన్నమాట. ఎంత ప్రూనింగ్ చేస్తే ఇది ఫ్లవరింగ్ అంత అందంగా వస్తుంది. సో ఇక్కడ నేను మనుషులకు పెట్టించేసి ప్రూనింగ్ అయితే చేపిస్తున్నాను. అసలు ఎంత ఎక్కువ వచ్చిందో టోటల్ దగ్గరగా చేయించేసానండి. వర్షాకాలంలోనే అసలు ప్రూనింగ్ చేయాలి అంటే బోగన్విలియాకి ఇది సరైన సమయం అన్నమాట. చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క అయితే. చూస్తున్నారు కదా, మా పైన కంప్లీట్గా మా బాల్కనీ పైన టెర్రస్ వరకు కూడాను అల్లుకుంది. సో ఇదైతే నేను కట్ చేయను, బయట ఉండేదంతా కట్ చేస్తున్నాను. అలాగే ఇది మా బయట గార్డెన్ అంతా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది మా డాగ్స్ కేజ్ పక్కన ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో. ఈ వర్షాలకి మరీ అందంగా అసలు వచ్చాయండి. ఇక్కడ పెద్ద ఎండ అయితే రాదు, ఒక 2 hours ఎండ అయితే వస్తుందండి దీనికి. ఇదిగోండి ఇలాగే రెడ్ రామబాణం. సో ఇది కూడా చాలా బాగా వచ్చింది. అలాగే ఈ ఫ్లవర్స్ కూడా చూస్తున్నారు కదా, బయట ఉండే గార్డెన్ అన్నమాట ఇదంతా కూడా. ఇక్కడ మనీ ప్లాంట్, అలాగే కొన్ని ఇండోర్ ప్లాంట్స్, అలాగే ఇందులో ఇందాక మీరు వైట్ కలర్ చూసారు కదా, ఇది పింక్ కలర్ అన్నమాట. రౌండ్గా కట్ చేశాను ఇది ఈ మధ్యనే. అలాగే ఇది చూడండి గోవర్ధనం అండి. ఇది స్వర్ణ గోవర్ధనం అంటారండి. ఇది అంటే బంగారు వన్నెలో వస్తుంది అనమాట ఫ్లవర్ అన్నది. అలాగే ఇది తమలపాకులు చూసారు కదా, ఈ వర్షం కంటిన్యూగా పడటం వల్ల చాలా బాగా వచ్చిందండి. తమలపాకు కూడా చాలా బాగా పెరిగింది. అలాగే కొన్ని బంతి చెట్లు వేశాను. సో బంతి పువ్వులు కూడా పూసేయండి. మరలా ఇప్పుడు మనమైతే టెర్రస్ గార్డెన్ పైకి వచ్చేసాము. ఇది మన రెగ్యులర్గా మీరు చూసే మన టెర్రస్ అనమాట. ఇది శంకు పురుగు వచ్చింది చూసారా, దానికి ఆ పురుగంతా కూడా మనం లాస్ట్ టైం చూపించాను కదా మీకు ఏం చేయాలి రెమెడీస్ అవన్నీ వేసిన తర్వాత చూడండి అసలు మట్టిలో ఒక్క శంకు పురుగు కూడా మనకు ఇప్పుడు కనబడటం లేదు. చాలా నీట్గా అయింది సాయిల్ అంతా కూడాను. మన ఆరెంజెస్ ఇది కంప్లీట్గా హార్డ్ ప్రూనింగ్ చేసిన తర్వాత మరలా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది మన యాపిల్, వాటర్ యాపిల్ అండి. ఇంకా ఫిబ్రవరి నుంచి ఇది మనకి ఫ్రూటింగ్ అన్నది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది కూడా ప్రూనింగ్ చేసేసాము ఆల్రెడీ. అలాగే ఇప్పుడు కొన్ని ముల్లంగి అన్నది మనం హార్వెస్ట్ చేసి చూపిస్తాను మీకు. ముల్లంగి చెప్పాను కదా చాలా ఎక్కువగా ఉన్నాయని. నేనేం చేశానంటే ముల్లంగి సీడ్స్ వేసానండి. సీడ్స్ అయితే ఫస్ట్ దగ్గరగా వేసేసాను అనమాట. ఎప్పుడైతే దగ్గర మొక్కలన్నీ వచ్చిన తర్వాత ఒక 2 inch అలా పెరిగాయి మొక్కలు. 2-3 inches అయ్యేటప్పుడు అప్పుడు నేను అవి చిన్నగా ఉండేటప్పుడు తీసేసి దూరంగా ఇంకా నాటుకోవడం జరిగిందనమాట. అయితే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏదైతే మనం దూరంగా నాటుకున్నామో, దూరంగా అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పిక్చర్లో ఇంత గ్యాప్తో అన్నమాట. సో నాటుకున్నాను. ఇలా నాటుకున్నవి దుంపలన్నవి కూడా కొంచెం పెద్దగా వచ్చాయన్నమాట. ఏవైతే నేను దగ్గరగా విడిచిపెట్టేశాను, ఎందుకంటే మొక్కలు చాలా ఎక్కువ వచ్చాయి, తీసి పారేయటానికి మనసు ఒప్పుకోలేదన్నమాట. అందుకని చెప్పేసి అవి అయితే అలా ఉంచేసాను. ఉంచినా కూడా ఇవి నాటు వెరైటీ అండి ఈ ముల్లంగి అన్నది. నేను లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు చాలా లాంగ్గా మనకి పెద్దగా లాంగ్గా వచ్చాయి. అవి అంత టేస్ట్ అయితే ఉండవు. అది హైబ్రిడ్ వెరైటీ. నాటు వెరైటీ ఏంటి అంటే మనకి ఆకులు చాలా టేస్ట్గా ఉంటాయి, అదేవిధంగా దుంపలు కూడా చాలా ఘాటుగా ఉంటుంది, చాలా బాగుంటాయి అన్నమాట. మనం పులుసుల్లో వేసుకున్న కర్రీస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట.
సో ఇదండి మన ముల్లంగి హార్వెస్ట్. ఇంకా ఇటువైపు కూడా ఉన్నాయి, మీకు తెలుసు కదా మన రేగుపళ్ళు, జామ పళ్ళ చెట్లు, అలాగే సపోటా పళ్ళ చెట్ల దగ్గర మొత్తం నేలపైన మొత్తం కూడా నేను ఇక్కడ వేసుకోవడం జరిగిందనమాట, గోంగూర, ముల్లంగి. అలాగే ఇప్పుడు మన గ్రో బ్యాగ్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ చూడండి, పైన ఉండే కొమ్మని నేను కట్ చేసి వేసేసాను. కట్ చేసింది పాతేసిన తర్వాత దానికి కూడా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యిందండి, మీరు ఇక్కడ చూపిస్తున్నాను మీకు. అలాగే మన డ్రాగన్ ఫ్రూట్ మనం మొన్న ఏవైతే పళ్ళు కొన్ని హార్వెస్ట్ చేసేసుకున్నాం కదా, దాని తర్వాత మరలా మొగ్గ రావడం జరిగిందండి. ఈ మొగ్గ ఫ్లవర్ అవ్వడం, ఆ తర్వాత ఇప్పుడు కాయగా మారడం కూడా మీకు ఇదే వీడియోలో అప్డేట్ అయితే నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా, పైన ఉండే టిప్స్ కట్ చేసిన తర్వాత మనకి ఫ్లవరింగ్ అన్నది పైన స్టార్ట్ అయింది. అదేవిధంగా ఏదైతే టిప్స్ కట్ చేసామో అదే టిప్స్ మనం భూమిలో పాతేగానే దానికి కూడా ఫ్లవరింగ్ అన్నది వచ్చిందండి. ఇప్పుడు మీరు ఇది ఏదైతే చూస్తున్నారో మొగ్గగా ఉంది కదా, ఇది మనకి ఒక 3-4 డేస్ తర్వాత ఈ విధంగా ఫ్లవర్ అన్నది వచ్చింది. ఈరోజు నైట్ అయితే ఇది విడుతుందండి, మీకు చూపిస్తాను. కంప్లీట్గా ఈరోజు నైట్ అన్నమాట విడింది. ఇదిగోండి, ఇది ఈ విధంగా విడిందనమాట. మా హస్బెండ్ అయితే మరీ ఆ ఫ్లవర్ లోపల వరకు వీడియో చేసి మీకైతే చూపిస్తున్నారు చూడండి. ఇదంతా కూడాను ఆ పుప్పడి ఉంది చూసారా, అది మేలు. ఈ బయట ఒక గ్రీన్ ఫ్లవర్ ఉంది, అది ఫీమేల్ అనమాట. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఈ ఫీమేల్ ఫ్లవర్ దీని నుంచి మనకి కాయ అయితే వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా ఉంది ఇప్పుడైతే. అదేవిధంగా ఇది మన చెర్రీ అండి. చెర్రీ ఇది మీకు చెప్పాను కదా, ఇంకా చిన్న ఇది కంప్లీట్గా 2 years అయితే దానికి ఫ్లవరింగ్ వచ్చినా అది కాయలు నిలబడతాయి. అలాగే ఇది గ్రో బ్యాగ్లో ఉన్న మన జామకాయలు అండి. జామకాయల చెట్టు కూడా ఆకులు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. గ్రో బ్యాగ్లో ఇది సీడ్ ద్వారా వచ్చిన జామ చెట్టు అండి. ఇది నేను కొని వేయలేదు, ఇది సీడ్ ద్వారా వచ్చిన జామ చెట్టు. సో దీనికి కూడా చాలా తొందరగా మనకి కాయలైతే రావడం జరిగింది. ఫస్ట్ టైం అయితే నేను ఉంచుదాంలే అనేటట్టుగా ఉంచాను. చూసేసరికి దీనికి కూడాను మనకు 2 yearsలోనే కాయలు రావడం జరిగింది. అలాగే మన సొరకాయల చెట్టు, సొరకాయల పాదు, దాని తాలూకా స్టెమ్ అన్నది ఇదిగోండి మన కుండీలో వేసుకున్నాం అనమాట. ఇది స్టెమ్ చూపిస్తున్నాను మీకు. ఇది కుండీలో వేసుకున్నాము. ఒక్కొక్క కాయ చాలా పెద్ద సైజులో వచ్చిందండి. నాకే ఆశ్చర్యం అనిపించింది. అన్ని కాయలు పాపం ఈ చెట్టు ఎలా భరిస్తుందో అంత బరువు అని చెప్పి నేను కొన్ని కాయలకి బ్యాగ్స్ అయితే కట్టానండి. బ్యాగ్స్లో కట్టేసి ఆ బ్యాగ్స్ని పైన ఉండే గ్రిల్కి ముడివేసి కట్టేశాను అనమాట. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మనం దేనికైతే బ్యాగ్స్ అయితే కట్టానని చెప్పాను కదా, బ్యాగ్స్ కట్టిన వాటికి సైజు ఇంకా పెద్దగా వచ్చిందండి. అది ఒక్కొక్క కాయ చాలా పెద్ద సైజులో వచ్చింది. సో ఈసారి మనం ఏం చేయాలి అంటే, కాయలు అయ్యేటప్పుడు కొంచెం పెద్దగా అవుతున్నాయి అంటే మనం బ్యాగ్స్ కట్టేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ కాయ నేనైతే బ్యాగ్ ఇప్పుడే తొలగించాను, దీన్ని కట్టిన బ్యాగ్. అది తీసిన వెంటనే కింద ఉండే జామకాయ చెట్టుకి సగం వరకు వచ్చేసిందండి. అంత పొడవుగా ఉంది, అంత బరువుగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా మా బాబాయ్ అయితే ఇప్పుడు హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. ఇదిగోండి ఈ కాయల్లో ఫస్ట్ ఈ కాయ నేను హార్వెస్ట్ చేస్తాను అని వాడే చూస్ చేసుకున్నాడండి. బరువు అయితే నార్మల్గా ఉంటుంది అనుకున్నాడు. ఇంకా కట్ చేసిన తర్వాత ఒక్కసారి తూగిపోయాడు అనమాట, ఇంత బరువు ఉంది అని. నేనే చెప్పాను ఇంకా భుజం పైన పెట్టుకో బరువు తగ్గుద్దని. సో ఇదిగోండి ఈ విధంగా హార్వెస్ట్ అయితే చేసి చూపిస్తున్నాడు అనమాట. ఇంకా అమ్మ ఎంత లాంగ్గా ఉందని చెప్పి ఇంకా కొలిచి చూస్తాను అని చెప్పి వాడి చెయ్యితో కొలుస్తున్నాడు అనమాట. వాడి చెయ్యితో కొలిసినాక కూడా ఇంకా మీదకి మిగిలింది ఇంత పెద్ద కాయ అని చెప్పేసి చాలా సరదా అయితే పడ్డాడు. మీరు కూడా చూస్తున్నారు కదా, ఈ పొడవు కుర్చీ ఏదైతే ఉందో ఈ 2 హ్యాండ్స్కి నేనైతే పెట్టాను ఇలాగా. అయితే కరెక్ట్గా దాని పొడవు అయితే సరిపోయిందండి, అంత లాంగ్గా ఉన్నాయి ఒక్కొక్క కాయ అయితే. అదేవిధంగా మరొక కాయ అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాడు. అయితే ఇంతకు ముందు కూడా మనం ఒక 2 కాయలు అయితే హార్వెస్ట్ చేయడం జరిగింది. మీకు చెప్పాను కదా నేను వీడియోలో, మనం హార్వెస్ట్ చేసేటప్పుడు అది చాలా లేతగా ఉన్నాయి, సో మరి కొన్ని రోజులైతే ఉంచాలి అని చెప్పాను కదా.
ఒక్కొక్క కాయ ప్రతిదీ తీస్తున్నాడు, తీసేసి కొలిచి మురిసిపోతున్నాడు అనమాట. ఎంత పెద్దగా వచ్చే మమ్మీ అనుకొని. చాలా బాగుంది, నాకు చాలా సరదా అనిపించింది. చూస్తున్నారు కదా, ఇంకా ఒక్కొక్క కాయ కూడా ఎంత లాంగ్గా ఉందో. ఇంకా మా బాబు ఒక్కొక్కటి కూడాను అలాగా హార్వెస్ట్ చేస్తున్నాడు. మనం సర్వసాధారణంగా ఏవైనా పంట పొలాల్లో మాత్రమే లేదా తోటల్లో మాత్రమే ఇలా వస్తాయి ఎక్కువగా అనుకుంటాము, కానీ అది రాంగ్ అండి. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, మన టెర్రస్ గార్డెన్లో కూడా మనం కొంచెం కేర్ తీసుకుంటే చాలండి, మనం కూడా అసలు చాలా బాగా పండించవచ్చు అనమాట. నేను చెప్పాను కదా, ఇవి చిన్న చిన్న టిప్స్ పాటించండి చాలు. మనం విత్తనాలు కొని తెచ్చుకుంటాం కదా, విత్తనాలు కొని తెచ్చుకునేటప్పుడు కూడా మీరు ఆ ప్యాకెట్లో ఉన్న విత్తనాలన్నీ కూడా ఒకసారి ఏదైనా ఒక పేపర్ పైన వేయండి. వేసి మీరు అబ్జర్వ్ చేస్తే అందులో కొన్ని విత్తనాలు పేలగా, అందులో ఇంకా లోపల గింజ దృఢంగా ఉండదన్నమాట. బాగా పాడైపోయి కొంచెం పక్క పలచగా ఉంటాయి కొన్ని విత్తనాలు. అలాంటివి అన్నీ కూడాను తీసేయండి. ఏవైతే బలిష్టంగా కనిపిస్తుందో విత్తనం అన్నది, చాలా ఆరోగ్యంగా విత్తనం నుంచే కూడా మనం మంచిగా ఎంచుకోవాలన్నమాట. మనకు ఇప్పుడు 10 విత్తనాలు మనం కొన్నామంటే అందులో ఒక 5 వరకు విత్తనాలు చాలా దృఢంగా ఉంటాయండి. కొన్ని అయితే విత్తనాలు అంత బాగుండవు. సో అలాంటప్పుడు మీరు విత్తనాలు చూజ్ చేసుకునేటప్పుడు కూడా మంచిగా దృఢంగా ఉండేటట్టుగా విత్తనం చూజ్ చేసుకొని అది వేయండి. నేను అలానే వేస్తానండి. వేసిన తర్వాత కూడా ఒకే హోల్లో నేను ఒక 2 విత్తనాలు అయితే పెడతానండి. మనం 2 పెట్టుకునేటప్పుడు ఏ మొక్క అయితే కొంచెం దృఢంగా పైకి వచ్చిందో ఆ మొక్కని ఉంచేసి, ఆ పక్కన ఏదైతే పేలగా ఉందో ఆ మొక్కనైతే నేను తీసివేసేస్తాను అనమాట. అదేవిధంగా పాదుజాతి మొక్కలు మీరు బీర కానీ ఆనప కానీ ఏం పెట్టుకున్నా కూడాను ఒక 4-5 మొక్కలైతే మీరు పెట్టుకోండి ఖచ్చితంగా. ఆ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే, మనకి ఒక చెట్టు మాత్రమే చాలా దృఢంగా కాయలు అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. మిగతా ఏదైతే పెట్టుకున్నాం దానికి 1-2 కాయలు మాత్రం వస్తాయి. కానీ మీరు ఈ విధంగా 4-5 మొక్కలు పెట్టుకోవడం వల్ల మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ పాలినేట్ అవ్వడానికి చాలా ఈజీ వే అన్నది ఉంటుందన్నమాట. ఈజీగా పాలినేట్ అవుతాయి. ఖచ్చితంగా మీరు వేసుకున్న ఒక 4-5 పాదుల్లో ఒక్క మొక్కకు మాత్రం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా కాయలు అనేవి రావడం అనేది జరుగుతుందండి. నేను మీకు అందుకని చెప్పి ఇది ప్రాక్టికల్గా కూడా మీకు చేసి చూపిస్తాను. నేను ప్రతిసారి కూడాను ఇలానే చేస్తాను. మీకు లాస్ట్ టైము మన దోసపాదు మీరు చూసే ఉంటారు. మన దోసపాదు కూడా చాలా ఎక్కువ కాయలు వచ్చింది, మీరు గుర్తుందో లేదో. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. అయితే మనం 4-5 పాదులు పెట్టుకునేటప్పుడు అందులో 1-2 పాదులు ఈ విధంగా ఎక్కువ ఫలసాయం తెచ్చిపెడతాయండి. మిగిలిన 2 పాదులకి 1-2 కాయలు వచ్చినా పర్వాలేదు, కానీ వాటిలో వచ్చే ఫీమేల్ ఫ్లవర్స్, ఇందులో మేల్ ఫ్లవర్స్ కానీ, ఇందులో మేల్ ఫ్లవర్స్, అందులో ఫీమేల్ ఫ్లవర్స్ అవి పాలినేట్ అయ్యి మనకి కాయల సైజు కానీ, అదేవిధంగా ఎక్కువ కాయలు అన్నవి పాలినేట్ అయ్యి మనకి కాయలు ఎక్కువగా రావడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా వీటికి సాయిల్ మిక్స్ అన్నది నేను చెప్పాను కదా, ఇది కుండీలో పెట్టుకున్నాం. మనం 50% గార్డెన్ సాయిల్ యూజ్ చేస్తే ఒక 25% శాండ్ అయితే నేను కలిపానండి. మీరు శాండ్ ప్లేస్లో కోకో పిట్టైనా వేసుకోవచ్చు. అలాగే ఒక 25% నేను ఆర్గానిక్ కంపోస్ట్ వేసానండి. ఆర్గానిక్ కంపోస్ట్ అంటే వర్మీ కంపోస్ట్ ఒక 10% అయితే, పశువుల ఎరువు అనేది ఒక 10%, అలాగే గానుగ పట్టిన ఆవాల పొట్టు ఒక 5% అనమాట. ఇలా వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు, ఆవాల పొట్టు ఇవంతా ఒక 25% అయితే, ఒక 25% ఇసుక, అలాగే ఒక 50% గార్డెన్ సాయిల్ అయితే కలిపానండి. ఇప్పుడు మనం తీసుకున్న కాయలన్నీ ఒక్కసారి మీకు ఆ చెట్టు ఏదైతే పాదు ఉందో ఆ పాదు కిందనే వేసి చూపిస్తున్నాను చూడండి. మా బాబాయ్ అయితే ఇంకా కిందకి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి ఒక్కొక్క కాయని అలాగా బకెట్లో అయితే పెడుతున్నాడు. వాడే మొత్తం తెస్తున్నాడు అనమాట. బరువుగా ఉండే కాయలు అయితే ఒక్కొక్కటిగా తెచ్చాడు. చూస్తున్నారు కదా, ఇంకా బాహుబలిలాగా అనమాట. అన్ని కాయలు ఒకేసారి పట్టేసుకున్నాడు. చాలా బరువు ఉన్నాయండి. అసలు ఇంచుమించు నాకు అడిగితే దగ్గర ఒక 20-30 కేజీలు అయితే ఉండుంటాయేమో. చాలా బరువు ఉంది. వాటర్ క్వాంటిటీ మధ్య మనకు వర్షాలు కూడా చాలా ఎక్కువ పడింది కదా,
అందువల్ల కాయల్లో వాటర్ క్వాంటిటీ కూడా బాగా పెరిగిందనమాట. అందుకే కాయలు బరువుగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇంకా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేనైతే పంపించడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మన గ్రో బ్యాగ్లో ఉన్న దానిమ్మ చెట్టు యొక్క అప్డేట్ అయితే ఇలా ఉందండి. కొన్ని కాయలైతే చాలా ఎక్కువగా వచ్చినాయి. అయితే నాకు మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు ఒక చిన్న సజెషన్ అయితే ఇచ్చారు. ఇది కుండీలో పెట్టండి, ఇంకా ఎక్కువ కాయలైతే వస్తాయి అని చెప్పారు. సో నేనైతే కుండీలో ఏ మొక్క తీద్దామా అని అయితే ఆలోచిస్తున్నాను. కొన్ని మొక్కలు ఏవైనా చిన్నగా ఉన్నవి తొలగించి అక్కడ దానిమ్మ మొక్క అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మల్బరీ అండి. ఇది ఇంకా ఏ కుండీలో కూడా అవసరం లేదు, చిన్న గ్రో బ్యాగ్లోనే అసలు చూస్తున్నారు కదా ఎంత ఎక్కువగా అయితే వచ్చిందో. 18x18 సైజ్ అండి ఇది గ్రో బ్యాగ్ అన్నది, చాలా బాగా వచ్చింది. అలాగే ఇది మన స్వీట్ లెమన్ కూడాను మంచిగా ఎదిగిందనమాట. ఇది మనం సీడ్ ద్వారా పెట్టుకున్న మునగ చెట్టు అండి. ఇందులో నేను 2 సీడ్స్ అయితే పెట్టుకున్నాను. 2 మునగ చెట్లు కూడా చాలా బాగా రావడం జరిగింది. అలాగే మన మందార ఇది నేను చిన్న అసలు చిగురు కొమ్మ ఉంటుంది కదా, ఆ చిన్న చిగురు తెచ్చి నాటుకున్నాను అనమాట ఈ వర్షాకాలంలో. సో అది ఎంత తొందరగా ఎదిగిందో చూడండి. చిన్న కొమ్మలు అనమాట నేను పెట్టుకున్నవి, చక్కగా ఎదిగాయండి. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్నీ మీకు చూపించాను కదా. అలాగే ఇది మన కరివేపాకు అయితే నేను హార్డ్ ప్రూనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా నాలు అయిపోతుంది దీనికి హార్డ్ ప్రూనింగ్ చేయకుండా. అసలు ఇప్పుడు వర్షాకాలం కదా, ఇది సరైన సమయం అన్నమాట మనం ప్రూనింగ్ చేయడానికి. అందుకని చెప్పేసి ఇది కంప్లీట్గా హార్డ్ ప్రూనింగ్ చేసేసి దాల్చిన చెక్క పొడి అయితే పైన రాయటం జరిగింది. తర్వాత ఇంకా చూడండి దీనికి ఎలాంటి లేత చిగుళ్ళు అయితే మరలా వచ్చేసాయన్నమాట. ఇప్పుడు ఆకు కూడా మంచిగా ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఆకుకి. అలాగే మన జామ చెట్టు చూడండి, మనం మొన్నను హార్వెస్ట్ వీడియోలో ఎన్ని కాయలు తీసుకున్నాం కదా, మరలా చిన్నగా పిందెలు అన్నవి స్టార్ట్ అయ్యాయి. అలాగే ఇది మీకు చూపిస్తున్నాను, మనం కిందన పళ్ళ చెట్టు మధ్యలో వేసుకున్న ముల్లంగి. అలాగే ఇది మల్బరీ ప్లాంట్ అండి. ఈ మల్బరీ అన్నది గ్రో బ్యాగ్లో మీరు ఇందాక చూశారు కదా, దానికి ప్రూనింగ్ చేసేటప్పుడు వచ్చిన కొమ్మని నేను జస్ట్ ఆ మట్టిలో ఇలా గుచ్చేసానండి. ఇప్పుడు ఆ చెట్టుకు కూడాను కాయలైతే రావడం జరిగింది. జస్ట్ ఒక 4-5 మంత్స్ అయితే అవుతుందన్నమాట ఈ చెట్టుకి. అలాగే ఇక్కడ ఒక ప్లాస్టిక్ పాట్లో మనం వేసుకున్న చిన్న ఫ్లవర్స్ ప్లాంట్కి వాటర్ అయితే నిండిపోయింది. మేబీ హోల్ అన్నది కవర్ అయిందేమో. ఇంకా మట్టి అంతా కూడా తీసేసి హోల్ అన్నది కొంచెం పెద్ద సైజు చేసుకోవాలి. ఇది ఇంకా నాటు రేగండి. ఇది ఇప్పుడు కరెక్ట్గా మన ఫ్లవరింగ్ టైం అన్నమాట. అలాగే ఇది మన అంజీర్ చూస్తున్నారు కదా, మీకు ఇందాక చెప్పాను కదా, అంజీర్ ఎప్పుడు కూడా పొడవు కానివ్వకండి. జస్ట్ మనం చేయెత్తి మనం అందుకొని కాయలు తీసేంత హైట్ ఉంటే సరిపోతుందనమాట. అలా మీరు హైట్గా మెయింటైన్ చేస్తే ఎక్కువ కాయలు అనేవి కాస్తాయండి. దాన్ని తరచుగా మీరు ప్రూనింగ్ అయితే చేస్తూ ఉండండి. అలాగే చూస్తున్నారు కదా, ఈ కింద ఉండేవంతా కూడా ముల్లంగి కూడా మనం దగ్గరగా నేను ఇవి దూరం చేసి పాతలేదైనా కూడాను దుంపలు అయితే చాలా బాగా ఉన్నాయి. చూడండి, మీకు ఎత్తి చూపిస్తున్నాను ఇక్కడ. అలాగే మన రాసి ఉసిరి అంతా కూడా నేను బయటికి పంపించేశాను ఈ హోల్స్ ద్వారా. ఎండ తగులుతుంది కదా ఈ సపోటా చెట్టు నీడ అవ్వటం వల్ల. అలాగే ఇక్కడ మీకు నేను ఇందాక చెప్పాను కదండి, మన డ్రాగన్ ఫ్రూట్ టోటల్ మీరు ఎన్ని మొక్కలు ఉన్నాయి మీ దగ్గర, నేను ఎవరో కామెంట్లో అడిగారు కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా దగ్గర అయితే డ్రాగన్ ఫ్రూట్ కుండీలో 4-5 కొమ్మలు అయితే నేను నాటుకోవడం జరిగిందండి. రీసెంట్గా అయితే ఒక 2 కొమ్మలు పెట్టుకున్నాను. ఇవి పాత స్టెమ్స్ అనమాట. ఇవి నేను పెట్టి ఒక 8 నెలలు అయితే అవుతుంది. వీటికి ఇప్పుడు ఫ్లవరింగ్ అన్నది స్టార్ట్ అయిందండి. అలాగే ఇక్కడ కొన్ని పూల మొక్కలండి. మనం వర్షాకాలం, శీతాకాలం ఈ టైంలో ఎక్కువగా ఫ్లవర్స్ అయితే వస్తాయి. అలాగే ఇది పంపర్ పనస అండి, మనం రీసెంట్గా పెట్టుకున్న గ్రాఫ్టెడ్ ప్లాంట్ అనమాట. అలాగే ఇది మన స్ట్రాబెర్రీ ప్లాంట్స్ చూసారా, ఒకే మొక్కని నేను విడదీశాను అనమాట. విడదీసి ఈ విధంగా నాటుకోవడం జరిగింది.
ఇప్పుడు కూడా మీరు స్ట్రాబెర్రీ ప్లాంట్ క్రోన్ పార్ట్ ఎప్పుడు కూడాను పైన ఉండేటట్టుగా ఉండాలండి. మట్టిలో పాతిస్తే మొక్క అనేది కుళ్ళిపోయి చనిపోతుందనమాట. 10 రోజుల తర్వాత ఈ విధంగా చూడండి ఫ్లవరింగ్ అన్నది రావడం జరిగింది మన స్ట్రాబెర్రీస్కి. కింద ఆకులు ఏవి కూడా మట్టికి తగలకుండా చూడండి. ఇదొక్క టిప్పు పాటిస్తే స్ట్రాబెర్రీస్ చాలా బాగా వస్తాయి. క్రోన్ పార్ట్ అనేది పైన ఉండాలి, ఆకులు అనేవి మట్టికి తగలకూడదు. అలాగే ఇది మన టేబుల్ నిమ్మ చూశారు కదా, టేబుల్ ఆరెంజ్ ఆర్ టేబుల్ నిమ్మ. ఎందుకు అంటే ఇది నిమ్మ ఫ్లేవర్ ఉంటుంది, ఆరెంజ్ ఫ్లేవర్ కూడా ఉంటుంది అనమాట. దీని కాయలు మనం జస్ట్ వాటర్లో దీని రసం వేసుకొని సాల్ట్ కానీ లేదంటే షుగర్ వేసినా కూడా చాలా మంచి ఫ్రూట్ టేస్ట్ అయితే ఉంటుందండి. ఆరెంజ్ ప్లస్ నిమ్మ మిక్స్డ్ టేస్ట్ అనమాట. అలాగే ఇక్కడ కొన్ని మనం బజ్జి మిరపకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని బజ్జి మిరపకాయలలో ఇక్కడ రెడ్గా ఒకటి విడిచిపెట్టేసాను అండి. ఇది ఫస్ట్ వచ్చిన కాయ అనమాట. ఇది నేను సీడ్కి విడిచిపెట్టేసాను. అలాగే ఇప్పుడు మన గంగరేగు చెట్టు అండి. ఇది గంగరేగు పళ్ళు మనం మన నాటురేగు ఉంది కదా, ఇందాక మీకు చూసారు. నాటురేగు కంటే మన యాపిల్ బేర్ అనమాట ఇది. గంగరేగు పెద్ద రేగు పళ్ళు అయితే వస్తాయి ఇది నాటురేగు కంటే. అయితే ఇది తొందరగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. నేను చాలా కాయలు అయితే తీసుకున్నాను. మీకు ఇక్కడ కొన్ని కాయలు అయితే చూపిస్తున్నాను చూడండి. ఇవి ఇంకా పెద్దవి అవుతాయండి, చాలా పెద్ద సైజ్ అయితే వస్తాయి. మనకి చెట్టు నిండా కూడా పూత అయితే ఉంది. మీకు ఇప్పుడు ఇదైతే చూస్తున్నారు కదా, ఇది పనస చెట్టు అండి. ఇది కూడా మనం రీసెంట్గా పెట్టుకున్నాము. ఇది 2.5 ఇయర్కి క్రాప్ వస్తుందని చెప్పాడు, చూడాలి మరి ఇంకా. అలాగే ఇక్కడ కొన్ని ముల్లంగి ఉన్నాయి, తీసేసుకుందాం ఈ ముల్లంగి అన్నది కూడాను. చెప్పాను కదా, ఇది ఈ కొన్ని ముల్లంగి మా ఫ్రెండ్ కోసం అని చెప్పేసి డైరెక్ట్గా ఇంకా నేను కవర్లో వేస్తున్నాను. మార్నింగ్ ఫోన్ చేసింది, తనకు ఒకసారైనా ఇవ్వలేదు. సో అందుకని చెప్పేసి తన కోసం అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు. ముల్లంగి అన్నది ఇక్కడ అంజీర చెట్టు దగ్గర ఉన్నవి తీసాను. అలాగే ఇక్కడ మన దోసకాయల చెట్టు తీసేసాం కదండి, దోసపాదు తీసిన తర్వాత నేను పొట్లకాయల పాదు వేసుకున్నానండి. ఇది ఇప్పుడు ఇంకా మన హార్వెస్ట్ ఇంకొక 10 డేస్లో అయితే ఇది హార్వెస్ట్గా సిద్ధమవుతుంది. చాలా ఫ్లవరింగ్ వచ్చింది. అలాగే ఇది మన సీతాఫలం సీడ్ ద్వారా వచ్చిందండి. ఈ సీతాఫలం చాలా ఆరోగ్యంగా ఎదుగుతుంది, చూడాలి ఇది ఎప్పుడు కాయలు కాస్తుందో. అలాగే ఇది మన సీడ్ ద్వారా పెట్టుకున్న మరొక మునగ చెట్టు. పైనాపిల్ మనం తినేసిన తర్వాత ఈ పైన పార్ట్ ఏదైతే ఉందో ఇది మట్టిలో పెట్టుకుంటే పైనాపిల్ చెట్టు వస్తుంది అన్నారు. చూడాలి మరి ఏ విధంగా వస్తుందో చూద్దాం మరి. నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను. మరి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఖచ్చితంగా నా వీడియోస్ని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ ఏంటి అంటే నేను ప్రతి వీడియోకి లైక్స్ అన్నవి చెక్ చేసుకుంటాను అనమాట. మీరు ఇచ్చిన లైక్స్ బట్టి నేను ఈ వీడియో అయితే మీకు బాగా రీచ్ అయింది, మీకు బాగా నచ్చింది అని చెప్పేసి అలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో అందుకని చెప్తున్నాను, వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నా వీడియోస్లో మీకు ఏంటి నచ్చింది అన్నది కూడాను కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మన సాయిల్ మిక్స్ కానీ లేదంటే నేను రెగ్యులర్గా ఏం ఫెర్టిలైజర్స్ అయితే వేస్తున్నానో ప్రతి ఒక్క అప్డేట్ అన్నది కూడా నేను మన వీడియోస్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.